10వ అధ్యాయము 38వ వచనం నుండి చదవండి. అంతటా వారు ప్రయాణమై పోవుచుండగా, అందరు బైబిల్ తెరవండి. లూకా రాసిన సువార్త 10వ అధ్యాయము 38వ వచనం నుండి చదువుతుంది, వినండి. అంతటా వారు ప్రయాణమై పోవుచుండగా ఆయన ఒక గ్రామములో ప్రవేశించెను. మార్తా అను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను. ఆమెకు మరియా అను సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. మార్త విస్తారమైన పని పెట్టుకొనుట చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పనిచేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింతలేదా? నాకు సహాయము చేయమని ఆమెతో చెప్పుమనెను. అందుకు ప్రభు, మార్తా మార్తా, నీవనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు, గాని అవసరమైనది ఒకటే. మరియు ఉత్తమమైన దానిని మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను. అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పెను. ఆమేన్. అందరం కలిసి చదువుదామా? 42వ వచనం. మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పెను. మరొకసారి చదువుదామా? మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పెను. చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసు ప్రభువా, నీకు స్తోత్రం. దయచూపి వచ్చిన నీ ప్రజలతో నాతో మాతో మాట్లాడండి దేవా. మేమందరము బలహీనులము తండ్రి, మంచి అనేది మాలో లేదు. దయచూపి మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాం. మీరు మాట్లాడితే మాకు నెమ్మది, సమాధానం, సంతోషం వస్తుంది. నీ వాక్యమే మాకు ఆరోగ్యమును కలగజేస్తుంది కనుక స్వామి, వినగలిగిన చెవులను, గ్రహింపగలిగిన హృదయము నీ బిడ్డలకు, నాకు, మాకు అందరికీ అనుగ్రహించుమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచు ఉన్నాము తండ్రి. దేవదేవునికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను. 84వ దావీదు కీర్తన, దావీదు రాసిన కీర్తన 84 ఉత్తమమైనది. పదవచనం చదవండి. నీ ఆవరణములలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. నీ ఆవరణములలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారములలో నివసించుట కంటే, భక్తిహీనుల గుడారములలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమునొద్ద నుండుట నాకు ఇష్టము. నా దేవుని ద్వారమునొద్ద నివసించుట నాకు ఇష్టము. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనుషులకు ఉత్తమమైన దానిని, అది ఎక్కడుందో చూడండి. దేవుడు మనుషులకు దేనిస్తాడంట? ఉత్తమమైనది. దేవుడు మానవులకు ఆయన ఇచ్చే దేవుడై ఉన్నాడు. ఇక్కడే ఉంటుంది చూడండి. 85వ దావీదు కీర్తన 12వ వచనం. యెహోవా ఉత్తమమైన దానిని అనుగ్రహించును. మన భూమి ఏది ఏమైనా దేవుడు మంచిదిస్తాడు, మంచి చేస్తాడు. దేవుడు నీకు మంచి చేస్తాడు, మంచి ఇస్తాడు అని పక్కవారికి చెప్దామా?
దేవుడు నీ జీవితంలో నీకు మంచి చేస్తాడు, మంచిది ఇస్తాడు, శ్రేష్టమైనది ఇస్తాడు. ఆయన శ్రేష్టమైనది ఇస్తాడు, మంచిది నీ జీవితములో చేస్తాడు. మంచి దానిని, శ్రేష్టమైన దానిని దేవుడు నీకు ఇస్తాడు. అయితే ఈ లోకములో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉన్న దినాలలో ఆయన ప్రయాణమై ఆయా గ్రామాలకు వెళుతూ ఉన్నప్పుడు బేతేనియా అనే గ్రామానికి వచ్చినప్పుడు, ఆ బేతేనియా అనే గ్రామంలో మరియా, మార్తా, లాజరు అనేవారు ఉండేవారు. అయితే యేసుక్రీస్తు వారిని మార్తమ్మ అనేటామ, అయ్యా మా ఇంటికి రండి అని చెప్పినప్పుడు యేసుక్రీస్తు వారు వారి ఇంటికి వెళ్ళాడు. ఆ ఇంటికి వెళ్ళినప్పుడు యేసుక్రీస్తు వారు మా ఇంటికి వచ్చాడు అని ఎవరైతే యేసు ప్రభును వాళ్ళ ఇంటికి పిలిచిండ్రో ఆమె యేసుక్రీస్తు వారికి మంచి వంటలు చేయాలని చాలా పనులు పెట్టుకుంది. ఎందుకు అనంటే, ఎవరైనా మన ఇంటికి వస్తే మనం మంచిగా ఆతిథ్యం ఇవ్వాలి అనుకుంటాం. అదేవిధంగా మార్తమ్మ కూడా మంచి ఆతిథ్యము చేయాలి, ఎవరు చేయనటువంటి మంచి వంటకాలు చేసి యేసు ప్రభుకు పెట్టాలి అని అనుకుందేమో. కానీ మొత్తం మీద చాలా విస్తారమైన పనులు పెట్టుకొని ఉంది. ఈ విస్తారమైన పనులన్నీ కూడా ఎవరి కోసం అనంటే యేసుక్రీస్తు వారిని తృప్తిపరచడం కొరకే. అయితే మొత్తం మీద చాలా పనులు పెట్టుకుంది. యేసుక్రీస్తు వారు మరియ వచ్చింది కనుక మరియ కూర్చుంది. యేసు ప్రభు పాదాల దగ్గర కూర్చున్నప్పుడు యేసు ప్రభు అనేక విషయాలను ఆమెతో మాట్లాడుతూ ఉన్నాడు. యేసు ప్రభు ఎప్పుడు కూర్చున్నా, యేసు ప్రభు ఏం చెప్పినా ఆయన ఏం చెప్తాడు అనంటే దేవుని రాజ్య సంగతులను గురించి మాత్రమే చెప్తాడు. స్తోత్రం కలుగును గాక. పరలోక రాజ్య సంబంధమైన విషయాలను యేసుక్రీస్తు వారు చెప్తాడు. అట్లనే మరియమ్మ కూడా చెప్తా ఉంటే మరియమ్మ కళ్ళు ఆర్పకుండా యేసుక్రీస్తు వైపే చూసుకుంటూ, మార్తమ్మ ఏం పని చేస్తుంది, ఏం మాట్లాడుకున్నారు అన్నీ మరిచిపోయి యేసు ప్రభు మాటలు వింటూ ఉంది. వింటూ ఉంటే మార్తమ్మ యేసు ప్రభు మాటలు వినటం లేదు గనక పని చేస్తూ అప్పుడప్పుడు ఒక లుక్ ఎవరి వైపు వేస్తుంది? పర్వాలేదు, మీరు మాట్లాడాలని చెప్తున్నా. అప్పుడప్పుడు ఏం చెప్పరేంది? అప్పుడప్పుడు ఒక లుక్ ఎక్కడ? అమ్మ చెప్పండి, పర్వాలేదు. నువ్వు యాగు. ఎవరి వైపు చూస్తుంది? ఈ మరియమ్మ దిక్కేం కాదు, ఆడ పని చేస్తున్న మరియమ్మ దిక్కు అప్పుడప్పుడు చూస్తుంది. ఎందుకు చూస్తుందంటే ఇది ఇంకా లేవదేంది, లేచొచ్చి ఏదో పని నాకు సహాయం చేస్తుందేమో అనుకుంటే పనులేమో చాలా పనులు పెట్టుకున్నా. ఏం పెట్టుకుంది? గారెలు ఉండొచ్చు, బూరెలు ఉండొచ్చు, మటన్ ఉండొచ్చు, చికెన్ ఉండొచ్చు. ఇంకా ఆ కాలంలో మటన్ అయితే గ్యారెంటీ ఉంది. ఆ కాలంలో స్తోత్రం. చికెన్ మరి ఉందో లేదో నాకు తెలియదు. మటన్ అయితే ఆ కాలంలో గ్యారెంటీ ఉంది. ద్రాక్షరసం అంటే ఈ ద్రాక్షరసం కాదమ్మా. ఏ ద్రాక్షరసం? ఎవడో ఈ మధ్యలో పాస్టర్ గారిని తీసుకుపోయామండి, పాస్టర్ గారు మీరు ప్రభు బల్లప్పుడు ఏమంటారు అన్నాడట. ఇది ద్రాక్షరసాన్ని ఏమంటాము? ప్రభు యొక్క శరీరము, ప్రభు యొక్క రక్తము, ద్రాక్షరసాన్ని అంటారు. ఇంగ్లీషులో దీన్ని ఏమంటారు అన్నాడట. వైన్ అంటారు అన్నాడట. బైబిల్లో వైన్ తాగమని ఉంది కదా, మీరందరూ ఎందుకు వైన్ తాగొద్దని చెప్తారు అని చెప్పేసి అని అంటుండంట. కనుక ఆ పాస్టర్ గారు కూడా మంచి జవాబే చెప్పిండంట. అయ్యా, తిమోతికి కడుపు జబ్బు పోవడం కొరకు ద్రాక్షరసం తాగమని చెప్పిండు. ఇది తాగితే కడుపు జబ్బు పోతుందా అని అడిగిండంట. కడుపు జబ్బు పోదు, కానీ కడుపుకు జబ్బులు వస్తాయి ఇప్పుడు తాగుతున్న ద్రాక్షరసం. కానీ కడుపు జబ్బును తీసివేయడం కోసం ద్రాక్షరసము తాగు అని అక్కడ ఉంది. అలాగే మరి ఆ కాలములో యేసుక్రీస్తు వారి కోసము ఆ ద్రాక్షరసము ఏవో రకరకాల వంటలు తయారు చేస్తూ ఉంది ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కొరకు. అయితే పని ఎక్కువ ఉండడం వలన
మార్తమ్మ ఇక లేచేటట్టు లేదు ఇదని ఎవరు తన సహోదరిగా లేచేటట్టు లేదు. మరి ఆమె ఏమనుకుందో మనకు తెలియదు. యేసు ప్రభుతో ముచ్చట్లు పెడుతుంది అనుకుందో ఏం కథనో. యేసు ప్రభు మేము ముచ్చట్లు పెడతాం కానీ యేసు ప్రభు ముచ్చట్లు పెట్టేవాడు కాదు. ఆయన దహించు అగ్ని అయి ఉన్నాడు. ఆయన రోషము కలిగిన దేవుడై ఉన్నాడు. ఆయన నోరు తెరిచి మాట్లాడితే ఆ మాటలో శక్తి ఉంటుంది, ఆ మాటలో ప్రభావం ఉంటుంది. ఆయన మాటలు మనిషి బ్రతుకును మార్చివేస్తూ ఉన్నాయి. ఆయన మాటలు మనిషికి నెమ్మదినిస్తాయి. ఆయన మాటలు మనిషికి సమాధానాన్ని ఇస్తాయి. ఆయన మాటలు ఆయన యొక్క మాటలు మనిషికి సంతోషాన్ని, నెమ్మదిని, ఆరోగ్యాన్ని కూడా కలగజేసేది ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క మాటలు. ఆయన మాటలు జుంటి తేనె దారల కంటే మధురముగా ఉంటాయి గనక మరియమ్మ యేసుక్రీస్తు వారి మాటలు విని పక్కల పని అన్నీ మరిచిపోయి యేసుక్రీస్తు వారి మాటలు వింటూ ఉంది. యేసుక్రీస్తు వారి మాటలు వింటుంటేనట ఒకానొక దినాన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్నప్పుడు 3 పగళ్ళు 3 రాత్రులు ఆయన మాట్లాడుతూనే ఉన్నాడు. అక్కడ ఉన్నవారికి ఆకలి అనిపించలేదు, దాహమైతే మధ్యలో తాగినరేమో మనకు తెలియదు. కానీ 3 దినాలు ఆయన మాటలు వింటూనే ఉన్నారు. ఇల్లును మర్చిపోయారు, పశువులను మర్చిపోయారు, అన్నిటినీ మర్చిపోయి 3 దినాలు కూడా యేసుక్రీస్తు వారి మాటలను వింటూనే ఉన్నాడు. 2 చేతులెత్తి ఒక్కసారి దేవునికి స్తోత్రం చెప్దామా? అయితే దేవుని సంగమా, దేవుని పిల్లలరా, యేసుక్రీస్తు వారి మాటలలో అంత మాధుర్యం ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుక మరియమ్మ కొన్ని గంటలే వింటుంది గనక ఆమె చివరికి మార్తమ్మ వచ్చి అంటూ ఉంది, ప్రభువా నేను ఇంత పని చేస్తూ ఉన్నాను, మరియమ్మ నీ దగ్గర కూర్చొని ఉంది, నీకు చింత లేదా నాతో పాటు పని చేయడానికి? దాన్ని ఎవరిని చెప్పండి చేయాల, దాన్ని పంపు. ఎవరిని పంపాలి ఇప్పుడు పని చేయడానికి? మరియమ్మను పంపు నీ దగ్గర నుండి, లేవమని దాన్ని అని గట్టిగానే చెప్పింటది బైబిల్, అట్లా రాయబడ్డది. కానీ ఎందుకు అప్పటికే చూడండి యేసుప్రభుని ఏమంటుంది, ప్రభువా నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున, నా సహోదరి స్తోత్రం గారు ఏమైందంట? విడిచిపెట్టిందా? విడిచిపెట్టినందున నీకు చింత లేదా? అబ్బో, 2 చేతులతో స్తోత్రం చెప్దాము. ఎవరిని చింతపడమంటుంది? నీకేమైనా చింత ఉందా ప్రభు? అసలుకి నేను ఇన్ని పనులు పెట్టుకున్నా, ఎవరి కోసం ఈ పని అంతా? నీ కోసమే కదా ప్రభువా. నీకు ఇంత చింతనన్న లేదా? నా సహోదరి ఏం చేసిందంట? నన్ను విడిచిపెట్టిందా? ఆడనే కదా ఉన్నది, అక్కడే కదా ఉన్నది. దేవుని సంగమా, దేవుని పిల్లలారా, చాలామంది లోకం గురించి ఆలోచిస్తూ ఉంటారు, లోక విషయాలను గురించి ఆలోచిస్తూ ఉంటారు, లోకములో ఉన్న పరిస్థితులను గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఎంతసేపు చూసినా తినడం, తిండి కొరకు, ఇంకా బట్టల కొరకు, విలువల కొరకు రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు, రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటారు. కానీ మార్తమ్మ కూడా అదే ఆలోచిస్తుంది. నేను ప్రభు కోసమే కదా ఇవన్నీ పనులు పెట్టుకుంది, ఎందుకు ప్రభు నా గురించి ఆలోచించడం లేడు? ఈరోజు అనేక మంది ప్రభువును గురించి సనుగుతున్నారేమో, ప్రభువును గురించి గునుగుతున్నారేమో. అసలు ప్రభువు నా గురించి ఏమన్నా ఆలోచన చేస్తున్నాడా? ప్రభు నా గురించి ఏమన్నా ఆలోచన చేస్తూ ఉన్నాడా? యేసు ప్రభు వారు అన్నాడు, మీరు చింతించొద్దు, మీ చింత యావత్తు నా మీద వేయండి. ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు గనక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. దేనిని గురించి కూడా చింతించొద్దు, కానీ కృతజ్ఞత పూర్వకంగా మీ విన్నపాలు ఆయనకు తెలియజేయండి అని వాక్యము చెప్తూ ఉంటే రకరకాల పరిస్థితులను గురించి చింత చేసుకుంటూ
ఆలోచన చేసుకుంటూ కుమిలిపోకుంటూ చాలా రకాల రోగాలు నువ్వు తెచ్చుకుంటున్నావేమో, చాలా రకాల సమస్యలను కొని తెచ్చుకుంటున్నావేమో. ఈరోజు నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావో నాకు తెలియదు, కానీ ప్రభువు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. ప్రభువు నీ పక్కలో ఉన్నాడు, ప్రభువు నీ ఇంట్లో ఉన్నాడు, ప్రభువు నీతో ఉన్నాడు. అయినా నువ్వు చింత చేస్తున్నావు. ప్రభువు నీ పక్షంగా ఉన్నాడు, నీ ఇంట్లో ఉన్నాడు. మార్తమ్మ ఇంట్లో యేసు ప్రభు వారు ఉన్నాడు. ఆ ఇంట్లో యేసు ప్రభు ఉన్నప్పటికీ మార్తమ్మ అంటుంది, ప్రభువా 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 నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? ఆమేన్. అంటే ఆమె చింతిస్తుంది. ఎవరు చింత చేస్తుండ్రు చెప్పాలి? ఎవరు చింత చేస్తుండ్రు చెప్పాలి? ఎవరు చింత చేస్తుండ్రు? నువ్వు చేస్తలేవా? నువ్వు చేస్తలేవా? నీ భారము యెహోవా మీద మోపు, ఆయనే నిన్ను ఆదుకుంటాడు. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 3వ వచనం. నీ పనుల భారం యెహోవా మీద నుంచుము, నీ పనుల భారము యెహోవా మీద ఉంచు, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. మరల చదవమ్మా. నీ పనుల భారం యెహోవా మీద నుంచుము, నీ పనుల భారము యెహోవా మీద ఉంచు, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. నీ ఉద్దేశాలు సఫలమవుతాయి. ఈరోజు ఎవరు ఏ ఉద్దేశంతో ఇక్కడ ఉన్నారో నాకు తెలియదు. నీ ఉద్దేశం సఫలము కావాలి అనంటే, నీ ఉద్దేశం సఫలము కావాలంటే, నీ ఆశ తీర్చబడాలి అనంటే, నువ్వు ఒక ఉన్నతమైన స్థితిలో ఉండాలి అనంటే, నీ పనుల భారం ఏదైతే ఉందో దానిని దేవుని మీద మోపు. నీ ఉద్దేశాన్ని దేవుడు సఫలము చేయాలి అనుకుంటూ ఉన్నాడు. 55 దావీదు కీర్తన 22వ వచనం. నీ భారము యెహోవా మీద మోపుము, నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును. ఆయనే నిన్ను ఆదుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు మన దేవుడు ఆదుకునే దేవుడై ఉన్నాడు. ఆయన కాపాడే దేవుడై ఉన్నాడు. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనం. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక ఆ, నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరాలము చేయును. అప్పుడు నీ త్రోవలన్నీ ఆయన సరళం చేస్తాడు. నేను జ్ఞానిని గదా అని నీవు అనుకొనవద్దు, నేను జ్ఞానిని కదా నేను అనుకోవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆ. చెడుతనమును విడిచిపెట్టుము. ఒకసారి 2 చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్తామా? ఈరోజు అనేక మంది దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకోపోవడానికి గల కారణం ఏంటంటే, చాలా మందిలో నేను జ్ఞానిని అనుకుంటారు, నేను జ్ఞానిని అనుకుంటారు, నాకు అన్ని తెలుసు అనుకుంటారు, అన్ని తెలుసు అనుకుంటారు. మీసాలు వస్తుంటే ఇది సామెత ఉంది కదా, మీసాలు వస్తుంటే దేశాలు కనబడవంట, మీసాలు వస్తుంటే దేశాలు కనబడవంట. ఈ యవన ప్రాయములో ఉన్నప్పుడు వాళ్ళ దృష్టికి వాళ్ళే పెద్ద హీరోలు అనుకుంటారు, వాళ్ళ దృష్టికి వాళ్ళే పెద్ద హీరోలు అనుకుంటారు. అస్సలకి ఇక నాకు నా అంత వీరుడు లేడు, శూరుడు లేడు, నేను ఏదైనా సాధిస్తాను అనుకుంటా. నేను కూడా అన్నాను, ముసలి మా అమ్మమ్మతో అన్నాను, ముసలి 10వ తరగతి అయిపోయింది, ఇంకా చూసుకో నేను ఎట్టా సంపాదిస్తాను, నేను ఎట్టా చేస్తానో చూడు అనుకున్నా. నువ్వు అనుకుంటున్నావా నేను ఐటీఐ చేస్తా, ఎప్పుడు 2 ఏళ్ళు ఐటీఐ చేసి 3వ సంవత్సరమే డబ్బులు సంపాదిస్తాను, యేసు రక్తం ఇది 2 ఏళ్ళు ఐటీఐ చేసి 3వ సంవత్సరమే డబ్బులు సంపాదిస్తాను. నువ్వు అనుకుంటున్నావేమో అనుకున్నా కానీ ఆ 2 ఏళ్ళు పాస్ అయింది లేదు, చూసింది లేదు. యేసు రక్తం చేయగలుగును గాక. ఆ చదివింది లేదు, అది పాస్ అయ్యింది లేదు. నిజానికి పెద్ద పెద్ద పుస్తకాలు మా అత్తోలై
ఆ టైంలో మా అత్తోళ్ళు బీఈడీలు బీఈడీ ఏదో చదువుతుంటే అందులో అన్నీ 5వ తరగతి 6వ తరగతియే వస్తే అవి చదివి నేను అంటున్నా, ఇదేంది మీకు ఇంత చిన్నవి ఉన్నాయండి అసలుకి, అయ్యో అమ్మ ఇవి చదవమంటే నిజంగా నాకు అవి చాలా అప్పుడప్పుడే చదివినాం కదా, అవన్నీ జ్ఞాపకమే ఉన్నాయి. మా అత్తోలేమో పుస్తకాలు పట్టుకొని దాని కొరకు కుస్తీ పడుతూ ఉండేటోళ్ళు. ఏది బీఈడీ రాయడానికి వాళ్ళు కుస్తీ పడుతుంటే అవన్నీ నాకు వచ్చినాయే ఉన్నాయి. అందులో 8, 9 తరగతి. అరే ఇంత చిన్న ఉన్నాయి ఏంటి మీకు అసలుకి, గివి రాయనిక రాదా అని అనుకునేవాడిని. యేసు రక్తం చేయగలుగును గాక. అదే వాళ్ళు నిజానికి అవన్నీ చిన్నపిల్లలు చదివేటివే ఉన్నాయి దాంట్లో. నేను అనుకున్నావు చింతే ఉంటుందా, పెద్ద చదువులు అయినాక అన్ని చిన్న చదువులే ఉంటాయి అని అనుకునేవాడిని. అందుకనే అమ్మ 10వ తరగతి పాస్ అయినాక ఇక చూడాలి నా సంతోషం ఇంకా అయిపోయింది. 2 ఏళ్ళ తర్వాత 3వ సంవత్సరం నుంచి నేనేం సంపాదించుకుంటా, డబ్బులు సంపాదించుకుంటాను. 3వ సంవత్సరం డబ్బులు కాదు కానీ హోటల్ వచ్చి పని చేసిన. యేసు రక్తం చేయగలుగునుగా. చదువు ఎక్కడ పోయిందో కానీ ఒక్క తన్నుదంతే బూరెల బుట్టిలో 100 పడతారంట. నాది ఎట్టయిందని అంటే హోటల్లో పడేటట్టు అయింది. యేసు రక్తం చేయగలుగును కాక. పోనీ అనుకున్న డబ్బులు ఏమైనా సంపాదిస్తున్నానా అని అంటే ఆ టైంలో 500, 600 జీతం ఉండేది. ఆ 500-600 పని చేసే లోపల అవన్నీ చూసే సినిమాలకే అయిపోయేది. ఆ పైసలన్నీ సినిమాలకే అయిపోయేది. యేసు రక్తం చేయగలుగును గాక. ఆ విధంగా ఎన్నో పైసలు ఏవేవో పగటి కలలు కన్నాం. చివరికి ఒక ముసలిది అన్నది నన్ను పట్టుకొని ఏమ్రా పెళ్లి చేసుకోవడానికి రెడీ అయిపోయినా. యేసు రక్తం చేయగలుగును గాక. నిజంగానే. అయితే మొత్తం మీద ఈ పనులు చేసుకుంటుంటే నాకు తెలిసి 20వ సంవత్సరమో 21వ సంవత్సరమో గుడిసెలలో కిరాయికి ఉండేటోని. గుడిసె కిరాయి 90 రూపాయలు. ఈ గుడిసెనే కానీ 90 రూపాయలు ఉండేది. ఆ 90 రూపాయలు ఆ గుడిసెలో ముగ్గురులో 2 పాస్టర్లమైన. యేసు రక్తం చేయగలుగును గాక. నేను పాస్టర్నే, తర్వాత చిట్యాల బాలరాజు పాలని ఉంటాడు, ఆ మహానుభావుడు, నేను ఇద్దరం ఒకటే గుడిసెలు ఉన్నాం. ఇంకోడు జ్ఞాపకం లేదు కానీ మొత్తం మీద ముగ్గురం గుడిసె తీసుకొని కిరాయి ఉన్నాం. ఆ గుడిసెలో ఇంతనే ఈ పోడియంలో ఇంత ఉంటుంది. ఆ గుడిసెలో ఉంటే అప్పుడప్పుడు భక్తి ఉండేది. యేసు ప్రభు గురించి తెలుసు కనుక ఆదివారం పూట చర్చికి పోయేటోని. చర్చికి పోతుంటే వీడి మహాపనికి మాలోడు ఉండే. ఈ పిల్లగాడు ఎవరు, ఈ బాలరాజు పాలు అనేటోడు మహాపనికి మాలినోడు ఉండే. ఎంత పనికి మాలిన పిల్లగాడు ఉండే అంటే అంత పనికి మాలినోడు ఉండే. అయితే మనకు భక్తి లేదు, నాకు భక్తి ఏం లేదు, కానీ చిన్నగా ఉన్నప్పుడు చర్చికి పోవాలని చెప్పిన కనుక చర్చికి వెళ్ళి వస్తే ఈయన లేచి, మిగతాలు బాగానే ఉండేటోడు, ఈయన మాత్రం అరే యేసుప్రభు వస్తుండ్రా, కొబ్బరికాయలు తీర్రా, ఈయన కొట్టురా ఇంకా అని. నాకంటే పెద్దోడు కనుక ఏమన్నటోడు, ఒరే చర్చికి పోయి వస్తే అరే యేసుప్రభు వస్తుండ్రా, ఈ యేసుప్రభు కొబ్బరికాయ కొట్టిర్రా అడ అంటే మా ముగ్గురితో పాటు ఇంకా కొంతమంది పిల్లలు ఉండేటోళ్ళు. చర్చికి పోయి వస్తే చేసిన ఎగతాళి చేయకుండా చేసేవాడు. ఏం కొట్టాలంటే ఇప్పుడు మనకేమో భక్తి లేదా, అప్పుడు భక్తి లేదు కనుక మనం ఏం చేసేటోళ్ళము, కొట్లాడబెట్టుకునేటోని. ఇక 2-3 సందర్భాలలో పెద్ద కొట్లాటలు కూడా. అంటే ఆ అబ్బాయితోటి కాదు, ఇంకోటి భక్తి కలిగినోడు కొట్లాడబెట్టుకోడు. మనకు భక్తి లేదు, ఉత్తగా ఏదో దేవుడు అంతే. అలాగూ ఆ సందర్భంలో పెళ్లి చేసుకోవడానికి ప్రిపేర్ అయినా. అప్పుడు ఒక ముసలి వచ్చి తిట్టి, మీసాలు వస్తుంటే దేశాలు కనవడం అంటే మీ అన్నను పెట్టుకొని నీకు పెళ్ళి వచ్చిన అదిరా. ఇక తిట్టింది చూడు ఆ ముసలిది, తిట్టకుండా తిట్టింది. దెబ్బకే గుడిసె కాల్ చేసి వేరే ఎక్కడో పోయి కిరాయికి తీసుకొని ఉన్నాం. ఆ టైంలో ఏం కనబడదు, చిన్న పెద్ద అని ఏం కనబడదు. మనం ఏదైనా సాధిస్తాం, మనంత బలవంతులే లేరు, జ్ఞానవంతులే లేరు, శక్తివంతులే లేరు అని మనం అనుకుంటాం. అదేవిధంగా బైబిల్లో సామెతకారుడు ఏం చెప్తున్నాడంటే, నేను జ్ఞానిని కదా అని నీవు అనుకోవద్దు. నేను జ్ఞానిని కదా అని నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో నీ బతుకు అప్పుడే బస్ స్టాండ్ అవుతుంది. నీ బతుకు బస్ స్టాండ్ అయ్యేది ఎప్పుడో తెలుసా? ఎప్పుడు చెప్పండి? నేను జ్ఞానిని కదా అనుకున్నప్పుడే నీ బతుకు బస్ స్టాండ్ అవుతుంది.
నేను నీతిమంతుని కదా అనుకున్నప్పుడే నీ బతుకు బస్ స్టాండ్ అయిపోతుంది. నేను నీతిమంతుని, నేను జ్ఞానవంతుని, నేను బలవంతుని అని ఒక వ్యక్తి ఎప్పుడైతే అనుకుంటాడో ఆ మనిషి జీవితము నష్టములోనికి వెళ్ళిపోతుంది, లేకపోతే భయంకరమైన దరిద్రములోనికి వెళ్ళిపోతుంది. అందుకనే నిజంగా జ్ఞానం కలిగిన వాడు ఎప్పుడు నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాడట. నిజంగా జ్ఞానం కలిగిన వాడు ఎప్పుడు కూడా ఇంకా నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాడట. నిజంగా నీతిమంతుడైన వాడు వాని బలహీనతలు ఎప్పుడు వాని కనబడుతూనే ఉంటాయట. ఎప్పుడు వాని పక్క వాళ్ళ బలహీనతలు కనబడవు, వాడి బలహీనతలు వానికి కనబడతా ఉంటాయి. కొంతమందికి వారి బలహీనతలు కనబడవు, పక్కలోల బలహీనతలు మాత్రం చాలా క్లియర్గా కనబడతాయి. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారు వేషధారి మొదట నీ కంటిలో ఉన్న దూలాన్ని తీసుకో, ఆ తర్వాత నీ పక్కనున్న కంట్లో నలుసు నీకు కనబడుతుంది, నలుసు తీసేయని. దీని అర్థం చాలాసార్లు చెప్పాను. అసలు నా బ్రతుకు గురించి, నా జీవితాన్ని గురించి నేను ఆలోచిస్తే నాలో బలహీనతలు చాలా నాకు కనబడతాయి. నాలో ఉన్న బలహీనతలు నీకు కనబడవు, కానీ నా బలహీనతలు ఏంటో నాకు తెలుసు. ఆమేన్. నీకు ఎదుటి వ్యక్తిలో కనబడేది ఏంటో తెలుసా? ఎదుటి వ్యక్తిలో కనబడేది ఏంటంటే అబద్ధాలు కనబడతాయేమో, బూతు మాటలు కనబడతాయేమో, లేకపోతే ఒకవేళ గుట్కాలు తింటే గుట్కాలు కనబడతాయేమో, సిగరెట్లు తాగుతుంటే అవి కనబడతాయేమో, అంతే. ఇవి నీలో కనబడతాయి. ఎదుటి వ్యక్తిలో కనబడేటి తక్కువ, కానీ నీ ఆలోచన ఎంత భయంకరంగా ఉంటుందో తెలుసా? నీ ఆలోచన. ఒకసారి దేవునికి స్తోత్రం చెప్తామా? మీకు ఉదాహరణకు అర్థం కావడం కొరకు చెప్తున్నా, అంతేగాని సినిమాలు చూడొచ్చా ఫాస్టరు అని మాత్రం అనకండి, ఓకేనా? నేను రక్షణ పొందక ముందు సినిమాలు చూసిన. ఒకడు దేవుడిని వరం అడుగుతాడు, ఒకడు మరి సినిమానో ఇది వేరేదో నాకు తెలియదండి, కరెక్ట్ తెలియదు, స్టోరీనో తెలియదు. దేవుని వరం అడుగుతాడు. ఏం వరం అడుగుతాడంటే, దేవుడు వచ్చి ఆయన అడుగుతాడు, నీకేం వరం కావాలంటే ఎదుటి వ్యక్తి మనసులో ఏముందో అది నాకు అర్థమైపోవాలి, ఆ వరం ఇయ్యి అని అడుగుతాడు. మొత్తం మీద కరెక్ట్ సగం జ్ఞాపకం. ఆ దేవుడు ఏం చేస్తాడంటే ఆ వరం ఇస్తాడు. సినిమానేనా? వరం ఇస్తాడు. వరం ఇస్తే ఈయన ఇంటికి ఒకడు వస్తాడు, ఈయన దోస్తే వస్తాడు. ఆయన భార్యను చూసి ఏమంటాడంటే, అబ్బో కత్తిలాగున్నావు కదా అని అనుకుంటాడు. ఈ విషయం ఎవరికి అర్థమవుతుంది? ఈ వరం బతుకున్నోనికి అర్థమవుతుంది. ఈమె కూడా ఏమంటుంది, ఈమె కూడా మనసులో ఏమనుకుంటుంది, ఇది కూడా అర్థమవుతుంది దానికి. యేసు రక్తం చేయగలుగును గాక. పక్కలోళ్ళు ఎవరెవరు ఏమేమి అనుకుంటున్నారో వీడికి అర్థమైపోతుంది. అయితే ఈ విషయాన్ని నేను మీకు ఎందుకు తీసుకొచ్చానో తెలుసా? నీ మనసు, నీ బ్రతుకు కూడా అలాగే ఉంటుంది. మనిషి యొక్క మనసు ఎంత భయంకరంగా పాపపు ఆలోచనలు మనసులోనికి వస్తుంటాయంటే, పాపపు తలంపులు మనసులోనికి వస్తుంటాయంటే, ఆలోచనలు వస్తాయి, తలంపులు వస్తాయి. కనుక హృదయ అంతరంగాన్ని పరిశోధిస్తున్నాడు దేవుడు. నా అంతరంగాన్ని పరీక్షిస్తున్నాడు దేవుడు. అందుకే యేసుప్రభు అన్నాడు ఏంటంటే, నీ మనసు నీకు తెలుసు, నీ హృదయం ఎలాగుందో నీకే తెలుసు. నీ హృదయంలో వస్తున్నటువంటి ఆలోచన, పాపపు ఆలోచనలు, పాపపు తలంపుల ఎదుట బయటి వ్యక్తికి కనబడేటివి, బయటి వ్యక్తిని దగ్గర నువ్వు చూసేటివి కొన్నే. ఆమేన్. నీ లోపట వస్తున్న ఆలోచనలు బయట వ్యక్తి కనబడుతున్న బలహీనతలతో పోలిస్తే నలుసు లాంటిది అని యేసుప్రభే అన్నాడంటే మనస్సు యొక్క, అందుకే హృదయము ఘోరమైన వ్యాధి కలిగినది అని వాక్యం చెప్తుంది. కనుక ఈ ఆలోచనలు చాలా భయంకరమైనవి. కనుక వేషధారి తీర్పు తీర్చకు అని అంటూ ఉన్నాడు. అందుకే దావీదు భక్తుడు అంటాడు, యెహోవా నన్ను పరిశీలించు, నన్ను పరీక్ష చేయి, నా యందు నీకు ఆయుష్కరమైనది ఏదైనా ఉందేమో తెలుసుకొని నన్ను సరిచేసి
నిత్య మార్గములోనికి నన్ను నడిపించు, సరి అయిన మార్గములోనికి నన్ను నడిపించు, పరిశుద్ధమైన మార్గములో నన్ను నడిపించు, పరలోకానికి వెళ్ళే మార్గములో నన్ను నడిపించు, సరి అయిన మార్గములో నన్ను నడిపించు అని దావీదు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అందుకే నేను ఈరోజు మీ అందరికీ చెప్పేది ఏంటంటే, నేను జ్ఞానిని కదా అనుకోవద్దు, నేను చాలా పర్ఫెక్ట్ అని నువ్వు అనుకోకు. నేను పర్ఫెక్ట్ అని ఎవరు అనుకోకూడదు. దేవుని బిడ్డలారా, పర్ఫెక్ట్ ఒక్కడే, ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. అయితే మార్తము యేసు ప్రభు దగ్గర అంటుంది, ప్రభువా, నా సహోదరి నన్ను విడిచిపెట్టినందుకు నీకు చింత లేదా? ఈరోజు దేని విషయంలో ఎవరు చింతపడుతుండరో నాకు తెలియదు, కానీ మీ చింత యావత్తు ఆయన మీద వేయి, నీ మార్గాన్ని ఆయన సరళం చేస్తాడు. నేను జ్ఞానిని కదా అనుకోవద్దు. నీ ప్రవర్తనంతటి యందు ఆయన అధికారానికి ఒప్పుకో. అప్పుడు నీ పనుల భారం ఆయన మీద వేయి. అప్పుడు నీ ఉద్దేశాలన్నీ కూడా నా దేవుడు సఫలము చేస్తాడు. నీ ఉద్దేశాలన్నిటినీ దేవుడు సఫలము చెయ్యాలి అని అనుకుంటున్నాడు. నీ ఆశను తీర్చాలి, నీ ఉద్దేశాన్ని సఫలము చేయాలి అని దేవుని యొక్క ఆశ ఉన్నది. ఎందుకో తెలుసా? రోమా 8:32లో తన సొంత కుమారుని ఇచ్చుటకు వెనుక తీయని ఆయనతో పాటు సమస్తము నీకు ఎందుకు అనుగ్రహింపడు? సమస్తముని ఇచ్చే దేవుడు. అందుకోసమే కదా ఆయన నీ కోసం తన ప్రాణాన్ని బలిగా అర్పించాడు. అందుకోసమే కదా ఆయన నీ కోసం తన రక్తాన్ని చిందించాడు. అందుకొని నీ దరిద్రాన్ని తీసివేయడం కొరకే కదా ఆయన పశువుల పాకలో జన్మించాడు. ఆయన దరిద్రుడిగా జన్మించాడు. ఈ లోకములో దరిద్రుడిగా జన్మించాడు. కారణం నీ దరిద్రాన్ని తీసివేయడం కొరకు, నీ శాపాన్ని తీసివేయడం కొరకే యేసుక్రీస్తు వారు దరిద్రుడిగా జన్మించాడు. దేవుని సంగమా, దేవుని పిల్లలారా, ఆయన మనందరి కోసం మన మీదకి రావాల్సినటువంటి శిక్షను ఆయన తన మీద వేసుకున్నాడు. మన మీదకి రావాల్సిన శాపమంతా ఆయన మ్రానున వ్రేలాడదీయబడిన ప్రతి వాడు శాపగ్రస్తుడని వాక్యములో వ్రాయబడి ఉన్నది. యేసుక్రీస్తు వారు నీ మీదకి రావాల్సిన శాపాన్ని, నా మీదకి రావాల్సిన శాపాన్ని ఆయన మీద వేసుకున్నాడు. ఆయన మ్రానున వ్రేలాడదీయబడ్డాడు. ఆయన శాపగ్రస్తుడు కాదో, నీవు శాపగ్రస్తురాలు, నేను శాపగ్రస్తుని, మనము శాపగ్రస్తులము. మన మీదకి రావాల్సిన శాపాన్ని ఆయన తన మీద వేసుకొని నీ యొక్క స్థానంలో, మనందరి స్థానంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు మరణించాడు. ఆయన మన స్థానంలో ఆయన మరణించి ఆయన రక్తమంతా చెందించాడు. ఆయన రక్తములో నీవు కడగబడితే నీతిమంతురాలుగా, నీతిమంతునిగా మార్చబడతావు. శాపం విరగగొట్టబడుతుంది, దరిద్రం తొలగిపోతుంది. శాపమంతా విరగగొట్టి దరిద్రమంతా తొలగిపోయి దేవుడు నిన్ను, నన్ను, మనందరినీ ఐశ్వర్యవంతులుగా మారుస్తాడు. అంత మాత్రమే నానంటే నిత్య నరకాన్ని తప్పించుకొని పరలోక రాజ్యములోనికి వెళ్ళడానికి నీవు, నేను అర్హురాలుగా మార్చబడతాము, అర్హునిగా మార్చబడతాము. ఓ చర్చ్ ఉందంట ఎల్బీ నగర్లో, ఓ చర్చ్ ఉందంట. ఆ చర్చిలో అందరు తాగుబోతులేనంట. యేసు రక్తం చేయగలుగును గాక. నాకు తెలియదు, నేను జస్ట్ మొన్న ఈ మధ్యలో ఇంద్రియాల బ్రదరు నాతో మాట్లాడుతూ చెప్తా ఉన్నాడు, అందరూ తాగుబోతులేనట. అండ్లా యేసు రక్తం చేయగలుగును గాక అంటే తాగుబోతులకి ఏం కాదు, పరలోక రాజ్యంలో వెళ్తారు అని బోధిస్తుండేమైనా నాకు తెలియదు. నేను విన్న మాట చెప్తున్నాను. వాళ్ళ దృష్టికి వాళ్ళు జ్ఞానవంతులు. ఆమేన్. అయితే మరియా దేన్ని ఏర్పాటు చేసుకుందంట? మరియా ఉత్తమమైన దానిని ఏర్పాటు చేసుకున్నది. ఈరోజు అనేక మంది ఉత్తమం ఏంటి అని అంటే, ఈరోజు నువ్వు ఉత్తమమైన దానిని ఏర్పాటు చేసుకున్నావు. ఈరోజు నువ్వు ఉత్తమమైన దానిని ఎన్నుకున్నావు అని పక్క వారికి చెప్తామా? ఆమేన్. పరిశుద్ధాత్మ దేవుడు విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించాలి అని దేవుడు చెప్పాడు. అయితే మనం పునరుత్థాన దినాన్ని ఆచరిస్తూ ఉన్నాము. ఒక దినాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఈ దినాన్ని అనేక మంది మందిరానికి రాకుండా వాళ్ళ సొంత పనులు, మార్తమ్మ ఏం చేసిందంట? విస్తారమైన పనులు పెట్టుకుందంట. ఈరోజు అనేక మంది
విస్తారమైన పనులు పెట్టుకొని దేవుని సన్నిధికి ప్రాధాన్యత ఇవ్వకుండా, దేవుని సన్నిధికి ప్రాధాన్యత ఇవ్వకుండా, చిన్న పనే, పెద్ద పని కాదు. కొంతమంది పరీక్ష ఉంటుంది, ఏది ఎగ్జామ్, స్టూడెంట్స్కి ఎగ్జామ్ ఉంటుంది, లేకపోతే ఉద్యోగానికి సంబంధించిన ఎగ్జామ్ ఉంటుంది. అలాంటివి ఉంటే దేవుడు కనికిరాన్ని చూపిస్తాడు. ఎందుకంటే ఈ ఎగ్జామ్స్ ఏది జాబుకు సంబంధించినవి కావచ్చు, గ్రూప్ 1 ఎగ్జామ్స్, అలాంటివన్నీ కూడా గవర్నమెంట్ వారు మనకు తెలియదు, అది ఆదివారమే పెడుతుండ్రు. కనుక దానికి ఒకవేళ దేవుడు దేవుడు కృప కలిగిన వాడు, కనికరం కలిగిన వాడు కనుక దాని విషయంలో మనం ఏం చెప్పలేం. కానీ చిన్న పని, ఎవడో చుట్టం వస్తుంటాడు, చుట్టం వస్తాడు అనగానే అవునా నేను రాలేనే, మీరు ఊరి చర్చికి ఎందుకు, ఎవడొస్తుండు, చుట్టం వస్తుండు, చుట్టంకు మర్యాద చేయాలంట. చుట్టం కొరకు మందిరం బంద్, 3-4 చినుకులు పడ్డాయి. అబ్బో వర్షం వస్తుందిగా, ఈరోజు చర్చికి రాలే, మీరు ఊరి చర్చి బంద్. 4 చినుకులు పడితే చర్చి బంద్. చుట్టం వస్తే చెప్పలేదు, చుట్టం వస్తే చర్చి బంద్, చినుకులు పడితే చర్చి బంద్. భార్య భర్త డిష్యూమ్ చేసుకుంటే ఆ రోజు కూడా చర్చి బందే. పిల్లలు అలిగితే ఆ రోజు చర్చి బందే. అన్నిటికీ చర్చి బంద్. మళ్ళీ యేసుప్రభు దేవుడే, నేను నమ్ముకున్నా, యేసుప్రభు నమ్ముకున్నా. భార్యాభర్తలు లొల్లి పెట్టుకొని చర్చి బంద్. చిన్నోనికి కడుపు నొప్పి లేచింది, చర్చి బంద్. ఎవరికి? చిన్నోనికి కడుపు నొప్పి, చర్చి బంద్. చిన్నోని తర్వాత పెద్దమ్మ అయింది, ఆమెకు ఓ రోజు ఏదో తుమ్మింది, ఆ రోజు కూడా చర్చి బందే. ప్రతిదానికి నీ బ్రతుకులో, నీ జీవితంలో చర్చి బంద్. చివరికి నువ్వు చచ్చిపోయినాక పరలోకానికి వెళ్తే గేటు బంద్ అవుతుంది. చివరికి నువ్వు చచ్చిపోయినాక నీ ఆత్మ బయటకు వచ్చినాక నేను యేసుప్రభు నమ్ముకున్నో అనుకుంటూ ఉరికితే అక్కడేం బంద్ అవుతుంది, గేటు బంద్ అవుతుంది. సల్లి అక్క గేటు బంద్ అవుతుంది. నోవా తలుపుది. దేవుడే ఓడపు బిగించెను, నాశించిరి లోబడ నీ ప్రజలు. నోవా తలుపుతి అంటే ఏంటంట, దేవుడే ఓడ తలుపు బిగించెను, నాశించిరి లోబడ నీ ప్రజలు. అర్థమైందా? అన్నిటికీ చర్చి పని చేయి, నీకు అక్కడ ఏం బంద్ అయితే చెప్పునే, ఏ గేటు అమ్మా, ఈ లోకంలో ఏ గేట్లు ముయ్యబడ్డా పర్వాలేదు, ఆ గేటు నీ కొరకు ముయ్యబడితే మాత్రము అగ్ని ఆరదు, పురుగు చావదు. మరొక చిన్న విషయాన్ని చెప్పి వాక్యంలోకి వస్తాను. ఒక పాపి అంట, ఓ పాపి ఎక్కడ పోవాలనుకున్నంట తెలుసా? పరలోకానికి. జస్ట్ అర్థం కావడం కొరకు ఇది. అయితే వీడేం చేసిందంట, ఇది ఎవరు చెప్పినరో మీరు చెప్పాలి, మిమ్మల్ని అడుగుతా. అయితేనంటే ఈ పాపి ఏమనుకున్నాడంటే, మొత్తం మీద దేవదూతతో కొట్లాడి నేను నరకానికి పోను, పరలోకానికే పోతా, నాకు తెలుసు యేసుప్రభు గురించి నాకు బాగా తెలుసు అన్నాడట. అని మొత్తం మీద దేవదూతలతో గొడవ పెట్టుకొని అరే నీకు పోవడానికి అర్హత లేదయా అని దేవదూతలు అంటున్నారు. కుదరదయా, నేను పరలోకానికే పోవాలి. మొత్తం మీద గొడవ పెట్టుకొని నీ ఇష్టం పో అని చెప్పేసి మొత్తం మీద ఆ దేవదూతలు వాన్ని వదిలిపెట్టిరట. పరలోకంలో ఎవరుంటారు? యేసుప్రభు వారు ఉంటారు. అంతేనా? ఇప్పుడు నువ్వు దేవుని దగ్గరకు పోవాల్సిందేనా అన్నాడంట. లేదు, నేను ఈరోజు ఖచ్చితంగా యేసుప్రభు దగ్గరకు పోవాల్సిందే అంటే మొత్తం మీద కొద్దిసేపు వారించడానికి చూసి నీ ఇష్టం పో అని చెప్పేసి మొత్తం మీద వదిలిపెట్టిండట. యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి ఆయనను చూడాలనుకునే లోపట ఆ ప్రకాశమానమైన వెలుగును చూడలేక పరిగెత్తకుంటూ నరకములోనికి వెళ్ళిపోయినట, అగ్నిగుండంలోనికి వెళ్ళిపోయినట. ఎవరిని చూడలేక? యేసుక్రీస్తు ముఖాన్ని చూడలేక డైరెక్ట్గా ఎండ్లకి వెళ్ళిపోయిండు, నరకపు అగ్నిగుండంలోనికి వెళ్ళిపోయి కేకలేయడం ప్రారంభించిండట.
ఈ విషయం ఎవరు చెప్పారు చెప్పండి. అమ్మా, ఈ విషయాన్ని ఓ దైవజనుడు మన దగ్గర చెప్పిండ్రు. ఎవరు చెప్పిండ్రు? ఎక్కడ చెప్పిండ్రు? మాకెందుకు జ్ఞాపకం ఉంటే నువ్వు భలే చెప్తావు. మా కొట్లాడే ఫోన్లో ఏ ముచ్చట్లు పెట్టిందో, అక్క ఏమన్నదో అడగమని అది చెప్పు. 10 ఏళ్ల క్రితం అయిందని ఇప్పటికి కూడా జ్ఞాపకం ఉంటుంది. అదిగో నేను రక్షణ పొందిన కొత్తలో అది ఇట్ట అన్నది, అది జ్ఞాపకం ఖచ్చితంగా ఉంటుంది. ఇవన్నీ ఏడుంటాయి మా జ్ఞాపకం? పాలరాజు పాస్టర్ గారు దర్శన్ గారు ఇంట్లో ఉన్నప్పుడు అనుకుంటున్నా, పాలరాజు పాస్టర్ గారు చెప్పింది ఈ విషయం. దర్శన్ గారి ఇంట్లో అవ్వ జ్ఞాపకార్థ కూడికకో ఎవరి జ్ఞాపకార్థ కూడికకో పరలోకాన్ని నరకాన్ని గురించి చెప్పుకుంటూ ఈ విషయాన్ని చెప్పిండు. స్తోత్రం కలుగును గాక. నిజం జరిగేది అదే. ఇప్పుడు మన దేవుడు పరిశుద్ధుడు. ప్రైజ్ ది లార్డ్. అందరి దేవతల లాంటి దేవుడు కాదండి మన దేవుడు. ప్రత్యేకమైన దేవుడు. ఆమేన్. మన దేవుడు ప్రత్యేకమైన దేవుడు. ఒక దేవుడు ఉన్నాడు. ఆ దేవునికంట వాళ్ళ నాయన పేరు తెలియదట. నాయన పేరు తెలియకపోతే గొడ్డలు పట్టుకుండంట. గొడ్డలు పట్టుకొని వాళ్ళ అమ్మని చంపుతాను పోయిండంట. మా నాయన పేరు ఏందో చెప్పు అని. వాళ్ళ అమ్మ అంట చెప్పకుండా పారిపోతూ ఉందంట. వాళ్ళ అమ్మ ఏం చేస్తుంది? చెప్పకుండా పారిపోతూ ఉందట. ఎందుకు? తండ్రి పేరు చెప్పనీకే. ఎందుకో స్టోరీ. మొత్తం మీద పారిపోతూ మొత్తం మీద ఒక ఏం కాదు ఈ స్టోరీ. మళ్ళీ మీరు మాది అంటారా మాలంటారా అట్టంటారా అని అనుకోకండి, ఫీల్ కాకండి. యేసు రక్తం చేయం. మొత్తం మీద అంట మాదిగోళ్ళు ఇళ్ళలోకి పోయిందంట. పోతేనంట అదేంటేమంటారు అమ్మ? దండన. ఏందది? అదేందో ఉంటారు కదా, నీళ్ళు పోసేదో ఏదో మొత్తం ఏదో తొట్టి లాంటిది, అంతేనా? ఆ తొట్టి లాంటి దాంట్లో పోయి దాక్కుందంట. ఈయన గొడ్డలు పట్టుకొని వచ్చాడంట. ఈ గొడ్డలు పట్టుకొని వస్తే మా నాయన పేరు చెప్పు అంటుండంట. ఏం చెప్పాలా ఇప్పుడు ఈయనకు? మా నాయన పేరు చెప్పే అంటుండంట. ఆమెనేమో చెప్తలేదంట. ఈడేమో చెప్పు అంటుండంట. ఆమెనేమో చెప్తలేదంట. యేసు రక్తం చేయగలను. ఈడు దేవుడేనా? వాళ్ళ నాయన పేరు ఈయనకి తెలియదా? దేవుడే కదా. వాళ్ళ నాయన పేరు ఈయనకి తెలియదా? దేవుడు సర్వం ఎరిగిన వాడే దేవుడు కదా. నాయన పేరు చెప్పని గొడవలు పట్టుకొని ఎందుకు పోవాలి? ఆమెనేం చెప్తలేదంట. యేసు రక్తం జయం కలుగునుగా. ఈయనను ఇప్పుడు జనాలు దేవుడు అని మొక్కుతారండి. యేసు రక్తం చెప్పరేంది? ఏం తెలియదంట? దేవుడు అని మొక్కుతారట. యేసు రక్తం జయం. ఇలాంటి వ్యక్తులను దేవుడు అని మొక్కుతుండ్రు. ఇంకొక స్టోరీ చెప్తా. ఒక ఆయనకంట మస్తు బలం ఉంటుందంట. ఒక ఆయనకి ఏముంటుంది? మస్తు బలం ఉంటుందంట. ఈ బలం ఉన్న సంగతి ఈయనకి తెలియదంట. పక్కలోడు పోయి చెప్పాలంట, నీకు బలం ఉంది అని చెప్పాలంట. అప్పుడు జ్ఞాపకం, నాకు బలం ఉంది కదా అని జ్ఞాపకం వస్తుందట. అంటే ఈయన కూడా ఏందంట? దేవుడు. అంటే ఈయన కూడా దేవుడు అని మనుషులు పూజ చేస్తున్నారు. వాళ్ళ స్టోరీ తర్వాత ఉంది. మనుషులు ఇలాంటి వ్యక్తిని దేవుడు అని పూజ చేస్తుండ్రు. ఇక మరొక వ్యక్తి ఉన్నారు. ఇద్దరు కొడుకులు, తండ్రి బాబాయిలు ఇద్దరు, కొడుకులు ఇద్దరు, బాబాయిలు ఇంకా తండ్రి యుద్ధం చేస్తుర్రంట. ఇక చివరి బాణం తీసి చంపుదామనే లోపల ఒక ఆయన వచ్చిండంట. పైనుంచి డిష్మని వచ్చిండంట. వచ్చి వాళ్ళు నీ కొడుకులు, వాళ్ళని మీ నాయన రా అని చెప్పిండంట. అవునా నా కొడుకులా? ఈడు కూడా దేవుడే. కొడుకులు ఎవరో తెలియదు, వీళ్ళకి తండ్రి ఎవడో తెలియదు. ఇలాంటి వ్యక్తులను భూమి మీద ఏమని పూజ చేస్తుండ్రు? దేవుడు అని పూజ చేస్తుండ్రు. కానీ నేను ప్రకటిస్తున్నటువంటి యేసుక్రీస్తు వారు ఏంటో తెలుసా? భూమి పుట్టినప్పటి నుండి ఇప్పుడేం జరగబోతుందో కూడా రాసి పెట్టినటువంటి వాడు, మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రస్తుతం ఏమి జరుగుతుందో కూడా వ్రాసినటువంటి వాడు పరిశుద్ధాత్మ దేవుడు. నీవు చచ్చిపోయినాక ఎక్కడ ఉంటావో, ఎలాగూ సంచరించబోతున్నావో కూడా తెలిసినటువంటి వాడే ప్రభువైన యేసుక్రీస్తు వారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన సర్వజ్ఞాని,
సర్వాంతర్యామి, సమస్తమును ఎరిగినటువంటి దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఇదిగో నేను మృతుడనైతిని గాని యుగ యుగములు నేను జీవించుచున్నాను, మరణపు యొక్కయు పాతాళపు యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి అని చెప్పినటువంటి వాడే ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన దహించు అగ్ని అయ్యున్నాడు. ఆయన రోషము కలిగినటువంటి దేవుడు, ఆయన దహించు అగ్ని అయ్యున్నాడు. తల్లి గర్భములో రూపింపబడక మునిపే నిన్ను ఎరిగినటువంటి వాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. తల్లి గర్భములో రూపింపబడక మునిపే ఎరిగినటువంటి వాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఒకానొక దినాన దావీదు అనే మహారాజు దేవుని మందిరము కొరకు, దేవుని కోసము ఒక మందిరాన్ని నిర్మించాలి అనుకున్నాడు. గత వారం చెప్పాను అనుకుంటా కదా. మందిరాన్ని నిర్మించాలనుకున్నప్పుడు దేవుడు చెప్పాడు, నువ్వు మందిరాన్ని నిర్మించొద్దు, నీ చేతులు రక్తముతో నింపబడి ఉన్నాయి అని అంటే ఆగిపోతాడు. ఆగిపోయినాక నీకు ఒక కుమారుడిని ఇస్తాను, ఆ కుమారుడు నా కోసం మందిరం కడతాడు అని అంటే పుట్టక ముందే సొలొమోను గురించి దేవుడు ఆల్రెడీ చెప్పాడు, నీకు కుమారుడు ఇస్తాను, ఆ కుమారుడు నా కోసం మందిరాన్ని కడతాడంటే సొలొమోను పుట్టిండు. పుట్టిన తర్వాత దేవుడు అద్భుతమైన మందిరాన్ని నిర్మించిండు సొలొమోను రాజు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంత మాత్రమేనా అంటే యెషయా గ్రంథంలో ఎవరి గురించి వ్రాయబడినది? కోరేషు గురించి వ్రాయబడినది. కోరేషు ఎవరండి? దేవుని ఎరిగినటువంటి వాడు కాదు. ఈ యెషయా గ్రంథము 45వ అధ్యాయానికి కోరేష్ కాలానికి దాదాపుగా 600 సంవత్సరాలు తేడా ఉంది. ఈ రెండు మధ్యలో ఎన్ని సంవత్సరాలు తేడా? 600 సంవత్సరాలు. ఈ 600 సంవత్సరాల కంటే ముందే కోరేషు అనేటోడు బబులోను దేశములో, కోరేష్ అంట ఇది వినంట ఆశ్చర్యపోయి అడిగాడంట దానియేలును, అయ్యా ఈ పేరు మొత్తం మీద 70 సంవత్సరాలు, ఏది ఇశ్రాయేలు ప్రజలు 70 సంవత్సరాలు ఎక్కడ పోతారు? బబులోను దేశానికి బానిసలుగా అయిపోయిన తర్వాత కోరేష్ అనే రాజు వస్తాడు. ఆ కోరేష్ అనే రాజు కాలంలో నా దేశ ఆ ప్రజలు, ఇశ్రాయేలు ప్రజలు తిరిగి మరలా ఎక్కడికి వస్తారు? ఇశ్రాయేలు దేశానికి వస్తారు అని యెషయా గ్రంథంలో వ్రాయబడి ఉన్నది. ఆ వ్రాయబడిన సంగతిని దానియేలు తీసుకొని వెళ్ళి ఆ కోరేష్ రాజు కాలంలో ఈ గ్రంథాన్ని చూపించి ఆయన చెప్తే అప్పుడు కోరేష్ అన్నాడంట, నా పేరు మీ గ్రంథములో ఎలా రాయబడ్డది అని అడిగితే అప్పుడు దానియేలు చెప్తాడట, మా దేవుడు సర్వాంతర్యామి. ఆమేన్. మా దేవుడు సర్వాంతర్యామి. ఆయన సకలమును ఎరిగిన దేవుడు, సమస్తమును ఎరిగిన దేవుడు. నియమింపబడిన దినములలో ఒక్కటైనను కాకమునుపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములైనవి. నీ దినాలన్నీ దేవుడు ఆల్రెడీ రాసి పెట్టిండని చెప్పండి. పక్కవారికి చెప్పండి, పాస్టరు నా దినం ఎట్టుంటుంది? పాస్టరు దినం అంటే ఆ దినం కాదమ్మా, సచ్చినంగా చేసే దినం కాదు సిస్టర్లు. అమ్మో మీతో నీది కూడా ఒకరోజు ఏదో చెప్తే ఏదో ఆలోచించి ఏదో అడిగినారు నన్ను ప్రశ్న. ఆమెను అడిగిందంట, అమ్మగారు మీది ప్రేమ పెళ్ళా లవ్ మ్యారేజా అని అడిగినట. ఆమెను యేసు రక్తం ప్రేమ లేదు దోమ లేదమ్మ, దేవుడు చూపిస్తే చేసుకుని 100 సార్లు చెప్పిన అయినా అడిగినరంట ఆమెను పోయి, నీ ప్రేమ పెళ్ళా మీది అని. యేసు రక్తం చేయగలిగి ఏం చేస్తాం? మీకు కానీ మంచి మంచి డౌట్లు వస్తున్నాయి. మీకు పెళ్ళి 20 ఏళ్ళు అయితే ఇప్పుడు అడుగుతున్నారట. ప్రేమ దోమ లేదు సిస్టర్లు బ్రదర్లు. ఆమేన్. అలాంటి ఆలోచన కూడా లేకుండా రక్షణ పొందినాక, రక్షణ పొందకముందు ఎలాగున్నానో తెలియదు కానీ రక్షణ పొందినాక చెడు ఆలోచనలు రాలేదు కదా, ఆలోచనలు వచ్చింటాయి కానీ ఎప్పుడు కూడా చెడు మాత్రం చేయలేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన దేవుడు సర్వాంతర్యామి. నియమింపబడిన దినములలో ఒక్కటైనను కాకమునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములయ్యాయి. నీ చరిత్ర ఆల్రెడీ ఆయన గ్రంథములో వ్రాయబడి ఉన్నది. అయితే మన దేవుడు పరిశుద్ధుడు, నీతిమంతుడు, సర్వాంతర్యామి, సమస్తమును ఎరిగిన దేవుడు. అంతేగాని ఆయనకు ఆలోచన చెప్పవలసిన అవసరము, ఆయనకు ఆలోచన చెప్పవలసిన అవసరము లేదు. పొట్టి జక్కయ్య అని ఒకడు ఉన్నాడు, వినండి.
వాళ్ళు మంచోలే. ఎవరు మీకు తెలుసా? ఈ లోక దేవతలన్నీ ఆయన ముందాలా, ఈ లోక దేవతలన్నీ ఆయన ముందారా, సాగిల పడి నమస్కరించి గడగడలాడును. ఆమేన్. సాగిల పడి నమస్కరించి గడగడలాడును. వంగని మోకాలన్నీ, వంగని మోకాలన్నీ, యేసయ్యా ఎదుట వంగిపోవును. గ్లోరీ. యేసయ్యా ఎదుట వంగిపోవును. యేసు రాజుగా వచ్చుచున్నాడు, లోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, లోకమంతా తెలుసుకుంటాడు. రావి కోటి కేచుడు రమ్యమైన దేవుడు, రావి కోటి తేజుడు రమ్యమైన దేవుడు, రారాజుగా వచ్చుచున్నాడు. యేసు రారాజుగా వచ్చుచున్నాడు. ఆమేన్. ఒక ఆయనకేమో తల్లి పేరు ఎవరు, తండ్రి పేరు తెలియదు, ఆయన దేవుడు. ఒక ఆయనకేమో భార్య తప్పు చేసిందా, కొంతమంది ఏమో కావలసుకొని, ఓకే రైట్, కొడుకులు ఎవరో తెలియాలి కదా, కొడుకులు ఎవరో తెలియదు, ఆయనను దేవుడు అని పూజ చేస్తున్నారు. ఒక ఆయనకేమో ఆయన బలము గురించి ఆయనకే తెలియదు, ఆయనను దేవుడు అని పూజ చేస్తూ ఉన్నారు. ఒక్కొక్కరి చరిత్ర ఒక్కొక్క రకంగా ఉంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఒక దినాన ఈ లోకానికి వచ్చి, ఒక ఆయన యేసు ప్రభును చూడాలి అనుకుంటే, అతడు చాలా పొట్టివాడిగా ఉన్నాడు గనక మరి చూడలేక ఒక చెట్టు ఎక్కాడు, మేడి చెట్టు ఎక్కిండు. ఆ మేడి చెట్టు ఎక్కి చాలాసేపటి నుండి యేసును చూడాలి అని ఒక ఆశ కలిగి ఆ మేడి చెట్టు మీద ఎక్కి కూర్చొని చూస్తూ ఉంటే, ఆ చెట్టు కిందకు వచ్చి యేసుక్రీస్తు వారు ఆయన పేరు పెట్టి పిలిచిండు, జక్కయ్య దిగిరా, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉందనగానే పరిగెత్తకుండా దిగి వచ్చేసి, అయ్యా నేను చూడాలి అనుకున్నాను, నా పేరు పెట్టి నువ్వు పిలిచావంటే నువ్వు మామూలు వ్యక్తివి కాదయ్యా అని ఆ దెబ్బతోటి దేవుడు సర్వాంతర్యామి అని గ్రహించి తన ఆస్తిలో సగం బీదలకిచ్చేసి, ఎవరి దగ్గరైనా అన్యాయంగా 10 రూపాయలు తీసుకుంటే 4 అంతలు చెల్లించిండండి. ఎందుకు ఇంత మార్పతంలో వచ్చిందంటే, దేవుడు అన్నీ ఎరిగినటువంటి వాడు, సమస్తము ఎరిగినటువంటి వాడు దేవుడు. ఆమేన్ అని ఆయన వెంటనే మారు మనసు పొంది యేసుక్రీస్తును తన హృదయంలోనికి, తన ఇంటిలోనికి ఆహ్వానించి తన బ్రతుకునే మార్చుకున్నాడు యేసుక్రీస్తు వారు. అప్పటి వరకు ఆ పొట్టి జక్కయ్య అన్నట్టు డబ్బే సమస్తం అనుకొని బ్రతికినటువంటి వాడు. ఈరోజు కూడా ఇక్కడున్న అనేక మందిలో డబ్బే సమస్తం అనుకుంటున్నారు, డబ్బే సమస్తం అనుకుంటున్నారు, కార్లు సమస్తం అనుకుంటున్నారు, ఇండ్లు సమస్తం అనుకుంటున్నారు, భూములు సమస్తం అనుకుంటూ ఉన్నారు. ఆ లోకమే సమస్తం అనుకొని దేవునికి ఇవ్వవలసిన ప్రాధాన్యత ఇవ్వకుండా, దేవుని సన్నిధానంలో 6 రోజులు పనిచేసి 7వ దినం దేవునికి విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించాలని వాక్యము చెప్తుంటే, 7వ దినం సినిమాలకు ఉపయోగిస్తుండ్రు, వ్యాపారాలకు ఉపయోగిస్తూ ఉన్నారు. ఈ 7వ దినాన్ని వాళ్ళ సొంత పనుల కొరకు ఉపయోగించుకుంటూ దేవుని సన్నిధిని అనేక మంది నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. మార్తమ్మతో దేవుడు అంటూ ఉన్నాడు, మరియా ఉత్తమమైన దానిని ఏర్పాటు చేసుకుంది, ఎంచుకుంది. ఉత్తమమైనది ఏంటి? దేవుని సన్నిధానంలో గడపడమే ఉత్తమమైనది. దేవుని పాదాల దగ్గర గడపడము అది మంచి లక్షణం, అది ఉత్తమమైన లక్షణం. ఈరోజు అనేక మంది దేవుని సన్నిధికి ఇవ్వవలసిన ప్రాధాన్యత ఇవ్వకుండా, దేవుని చిత్తానికి వ్యతిరేకమైన వాటి పనులు చేసుకుంటూ దేవుని సన్నిధికి దూరం అయిపోతూ ఉన్నారు. కానీ మరియ ఉత్తమమైన దానిని ఎంచుకుంది. ఈరోజు నీ జీవితంలో
దేవుని సన్నిధి కంటే వ్యాపారం ఎక్కువైపోయింది. దేవుని సన్నిధి కంటే మందిరానికి వెళ్ళడం కంటే నీకు స్నేహితులు ఎక్కువైపోయారు, సినిమాలు ఎక్కువైపోయినాయి. దేవుని సన్నిధి కంటే సినిమాలకు ఎక్కువ ప్రాధాన్యత, సీరియల్కి ఎక్కువ ప్రాధాన్యత, రక్త సంబంధులకు ఎక్కువ ప్రాధాన్యత. దేనికి ప్రాధాన్యత నీ జీవితంలో? దేవునికి ఇస్తున్నావా ప్రాధాన్యత, లేక లోకానికి ఇస్తున్నావా? ఎవరికి నీ జీవితంలో ప్రాధాన్యత? ఈ లోకములో తిప్పి తిప్పి కొడితే 100 సంవత్సరాలే నేను బ్రతికేది. ఈ 100 ఏళ్ల తర్వాత ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోవలసిందే. దేవుని బిడ్డలారా, మరలా పదే మీకు జ్ఞాపకం చేస్తున్నాను, ఈ దేహంతో ఉండేది 100 సంవత్సరాలే. ఈ దేహాన్ని విడిచి వెళ్ళినాక మనిషి జీవితం, అసలు మనిషి జీవితం ప్రారంభమవుతుంది. యేసు ప్రభును ఒక పాపి పరలోకానికి వెళ్ళాలి, నేను యేసును కలవాలి అనుకున్నాడు. దేవదూతలు విడిచిపెట్టారు. వాడి పాపాలు కడగబడలేదు గనక యేసును చూడలేక కేకలు పెట్టుకుంటూ నరకములోనికి వెళ్ళాడు. కారణం, యేసును చూడలేకపోయాడు. పాపముతో ఒక వ్యక్తి యేసును చూడలేడు. దేవుని బిడ్డలారా, అందుకే ఈ లోకములో ఉన్నప్పుడే, ఈ దేహంతో ఉన్నప్పుడే యేసు నీ కోసం రక్తాన్ని చిందించాడు. ఆ రక్తములో నీవు నేను మనం కడగబడాలి, నీతిమంతులుగా మార్చబడాలి. ఎప్పుడైతే నీతిమంతులుగా మార్చబడతామో, నీతిమంతులుగా మార్చబడిన తర్వాత ప్రతి నెలకొకసారి ఆయన శరీరమును తిని ఆయన రక్తమును మనం త్రాగితే, నా శరీరమును తిని నా రక్తమును త్రాగువాడు నేను తండ్రి మూలంగా జీవించుచున్నట్లు నన్ను తినువాడు నా మూలంగా జీవించును అని వ్రాయబడి ఉన్నది. ఆయన శరీరం, ఆయన రక్తం, ఆయన మన పాపాలను ఒప్పుకున్న తర్వాత మరింత శుద్ధి చేస్తుంది ఆయన శరీరం, ఆయన రక్తం. ఎందుకంటే నన్ను తినువాడు నా మూలంగా జీవించును. నన్ను, నా శరీరాన్ని తిని నా రక్తాన్ని ఎవరైతే తాగుతాడో అంత దినాన్ని నేను వాడిని లేపుతాను అని బైబిల్ వాక్యం చెప్తుంది. ఆ వాక్యాన్ని మనం అనుసరించి నడవాల్సిందే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకే మరియా ఉత్తమమైన దానిని ప్రభు పాదాల దగ్గర ఉండడానికి ఇష్టపడ్డది. విస్తారమైన పనులు నేను చెప్పవలసినవి చాలా ఉన్నాయి, ఎవరిని చెప్పను. కానీ చూడండి, మత్తయి రాసిన సువార్త, దేవానికి వందనాలు. ఆయన 2-3 రెఫరెన్స్ మీ దగ్గరికి తీసుకొచ్చి నేను ముగిస్తాను. 33వ వచనం, 31 తర్వాత చదవండి, 31 నుంచి 33 వరకు చదవండి. 6 మత్తయి 6:31-33. తన భార్యను విడనాడు వాడు. మత్తయి 6:31. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకొందుమో అని చింతింపకుడి. అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదటి వెదుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. రేపటిని గూర్చి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును. ఏనాటి కీడు ఆనాటికి చాలును. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో అని, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకొందుమో అని చింతింపకుడి. అన్ని జనులు వీటన్నిటి విషయమై విచారింతురు. కాబట్టి మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యమును, ఆయన రాజ్యాన్ని వెదకుడి. మొదట నువ్వు వెతకవలసింది ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని. తర్వాత నేను ఈ వివరంలోనికి వెళ్ళడం టైం అయిపోయింది, ఇంకో 15 నిమిషాలు మాత్రమే ఉంది. ఆ లూకా రాసిన సువార్త 14వ అధ్యాయం 16వ వచనం. ఆయన అతనితో నిట్లనెను, ఒక మనుష్యుడు గొప్ప విందు చేయించి అనేకులను పిలిచెను. విందు కాలమందు అతడు ఇప్పుడు సిద్ధమై ఉన్నది. ఇప్పుడు అని చదవాలి. కొద్దిగా వ్యూలో మంచి చదువుతావు, కానీ కొన్ని పదాలు నువ్వు చదువుతున్నప్పుడే ఇక మనుషులకు అర్థమైపోవాలి, దాని గురించి వివరణ చెప్పకూడదు. ఇప్పుడు సిద్ధమై ఉన్నది, ఇప్పుడు సిద్ధమై ఉన్నది, రండని పిలువబడిన వారితో చెప్పుటకు
తన దాసుని పంపెను. అయితే వారందరూ ఏక మనస్సుతో నెపములు చెప్పసాగిరి. మొదటివాడు, నేనొక పొలము కొని ఉన్నాను, అవశ్యముగా వెళ్ళి దాన్ని చూడవలెను, నన్ను క్షమింపవలెనని నిన్ను వేడుకొనుచున్నానెను. మరి ఒకడు, నేను 5 జతల ఎడ్లను కొని ఉన్నాను, వాటిని పరీక్షింప వెళ్ళుచున్నాను, నన్ను క్షమింపవలెనని వేడుకొనుచున్నానెను. మరి ఒకడు, నేనొక స్త్రీని వివాహము చేసుకున్నాను, అందుచేత నేను రాలేననెను. అప్పుడు ఆ దాసుడు తిరిగి వచ్చి, చాలు. తర్వాత ఇప్పుడు 2 పేతురు 2వ అధ్యాయము 9వ వచనం. 2 పేతురు 3వ అధ్యాయం 9వ వచనం. సారీ. కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు ప్రభు ప్రభు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు గాని ఎవడును నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కుటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దాని మీదనున్న కృత్యములను కాలిపోవును. ఇవన్నీ ఇట్లు పోవునవి గనుక ఆకాశములు రవలుకొని లయమైపోవునట్టియు పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టియు దేవుని దినము రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. అయినను మనం ఆయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశముల కొరకును క్రొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము, వాటి యందు నీతి నివసించును. ఆమేన్. 2 చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్దామా? క్రొత్త ఆకాశము క్రొత్త భూమి కోసము మనము కనిపెట్టుకుంటున్నాము. ఆ క్రొత్త ఆకాశము క్రొత్త భూమిలో నీవు నేను మనమందరం అంటే ఆ పరలోక రాజ్యములో ఉండాలి అని అంటే మొదట ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని వెతకాలి. మనము నీతిమంతులుగా మార్చబడాలి. అయితే దేవుని బిడ్డలారా, ఇందాక మనం చదువుకున్నాము. ఏం చదువుకున్నామంటే ఇప్పుడు విందు ఇప్పుడు సిద్ధమైంది రండి అంటే, ఇప్పుడు అంటే అక్కడ ఆలస్యమైంది. ఆలస్యమైనందుకు వాళ్ళు అంటున్నారు, నేను ఎద్దులు కొనడానికి పోతున్నా, నేను పొలానికి పోతున్నా, నేను అమ్మాయిని చూడడానికి పోతున్నా, నాకు మొన్ననే పెళ్లి అయింది అని రకరకాల నెపాలు మోపుతూ ఉన్నారు. ఎందుకు నెపాలు మోపుతూ ఉన్నారని అంటే, ఏదో విందు ఎప్పుడో రెడీ కావాలి, ఇప్పుడు అంటే ఆలస్యమైంది. అక్కడ టైం ఆలస్యమైంది. యేసుప్రభు రాకడ కూడా ఆలస్యమవుతుంది అని అనేక మంది యేసుప్రభు నమ్ముకున్న వాళ్ళు కూడా, దేవుడు మమ్మల్ని ఏదో ఆశీర్వదిస్తాడు, దేవుడు మమ్మల్ని ఏదో కోటీశ్వరులను చేస్తాడు, దేవుడు మమ్మల్ని ఏదో కార్లలో తిప్పుతాడు, బిల్డింగ్లలో ఉంచుతాడని అనుకొని మేము యేసుప్రభు దగ్గరికి వచ్చాము కనుక మేము అనుకున్నట్లు మా జీవితంలో ఆయన మాకేం చేయట్లేడని యేసుప్రభుని విడిచిపెట్టి లోకములు కలిసిపోతూ ఉన్నారు. ఎందుకు లోకములు కలిసిపోతూ ఉన్నారంటే వాక్యం వారిలో లేదు, వాక్యం గురించిన అవగాహన లేదు. అందుకే మరియ యేసు పాదాల దగ్గర కూర్చొని వాక్యము యేసు ప్రభు చెప్తున్నప్పుడు విని హృదయంలో దాచిపెట్టుకుంది. ఈరోజు ఇక్కడ ఉన్న మనమందరము సమయం ఉన్నప్పుడు, ఆదివారము ఆయా రకాల ప్రార్థనలు ఉన్నప్పుడు వాక్యాన్ని నేర్చుకోవాలి. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ ధర్మశాస్త్రం నా హృదయంలో ఉంచుకున్నానన్న విధంగా వాక్యం వచ్చినప్పుడు ఆ వాక్యాన్ని నీ హృదయంలో నెమరు వేసుకో. మరి ఉత్తమమైన దానిని దేవుని సన్నిధానంలో గడపడానికి ఇష్టపడ్డది. దానికంటే ముందు వచ్చిన 8వ వచనంలో 1 పేతురు 2 పేతురు 3వ అధ్యాయము 8వ వచనములో ఆయన ప్రియులారా ఒక సంగతి మరచిపోవద్దు. ఏమనగా ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరముల వలెను, ఒక్క దినం 1000 సంవత్సరాల మాదిరిగా 1000 సంవత్సరములు ఒక దినము వలెను ఉన్నవి. 1000 సంవత్సరాలు ఒక్క దినము లాగున్నాయి. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు. ఆయన నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. లోక సంబంధమైన ఏవేవో పనులు చేసుకుంటూ దేవుని సన్నిధికి దూరంగా ఉంటున్నావేమో, దేవుని ప్రసన్నతకు నువ్వు దూరంగా ఉంటున్నావేమో, లేక దేవుని మందిరానికే దూరంగా ఉంటున్నావేమో. ఉత్తమమైనది ఏంటంటే ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని వెతకడమే అసలు ఉత్తమమైనది, శ్రేష్టమైనది. ఎవరైతే ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని వెతుకుతారో నీతిమంతులు ఆయన రాజ్యములో
బలముతో ఉదయించు నీతి సూర్యుల మాదిరిగా ఉంటుంది. చివరిగా దేవుని ప్రేమించిన వారు, ఆయనను ప్రేమించిన వారు ఆయన పాదాల దగ్గర కూర్చుంటారు. ఎవరైతే ఆయన పాదాల దగ్గర కూర్చుంటారో రోమా 8:28 ప్రకారం దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచుండని వ్రాయబడి ఉన్నది. అయితే మరియమ్మ యేసుప్రభుని ఇంటిలోనికి పిలిచినప్పుడు ఆయన కాళ్ళ దగ్గర కూర్చుంది. ఆ తర్వాత తమ సహోదరుడైన లాజరు చనిపోయినప్పుడు మరియమ్మ ఎవరు కాళ్ళు పట్టుకుంది? అయ్యా, నా సహోదరుడు చచ్చిపోయాడయ్యా అని యేసయ్య పాదాలు పట్టుకుంది. ఆ తర్వాత 4 దినాల తర్వాత ప్రభు అయిన యేసుక్రీస్తు వారు లాజరును లేపిన తర్వాత మరలా ఇంటికి వస్తే అప్పుడు కూడా సంతోష సమయంలో కూడా యేసుక్రీస్తు పాదాలను పట్టుకున్న స్త్రీగా మరియ కనబడతా ఉంది. అంటే అన్ని సమయాలలో యేసుక్రీస్తు పాదాల దగ్గర ఉండగలిగింది మరియమ్మ. అందుకే చనిపోయిన తన సహోదరుడు ఎవరిని, లాజరును లేపుకోగలిగింది. ఒక అద్భుతాన్ని చూడగలిగింది. నీ జీవితంలో నువ్వు ఏ విషయంలో అద్భుతాన్ని చూడాలనుకుంటున్నావో నాకు తెలియదు. ఒక అద్భుతాన్ని చూడాలంటే యేసయ్య పాదాల దగ్గర నేను గడపగలిగితే మరియమ్మ లాంటి అద్భుతాన్ని నీవు కూడా చూడగలుగుతావు. అందరూ మోకరిస్తాం. మరియ తన జీవితంలో చనిపోయిన తన సహోదరుని బ్రతికించుకోగలిగింది. ఒక అద్భుతాన్ని చూడగలిగింది. అందరం నీ జీవితంలో ఒక అద్భుతాన్ని చూడాలనుకుంటున్నావా? దేవుడు అద్భుతములు చేసేవాడు. నీవు ఉత్తమమైన దానిని ఈరోజు ఒక తీర్మానం చేసుకుంటావా? ఉత్తమమైనది, దేవునికి ఇష్టకరమైనది నువ్వు చేయగలిగితే మరియ జీవితంలో మొదటిగా యేసు పాదాల దగ్గర, ఇంటిలోనికి పిలిచినప్పుడు యేసు పాదాల దగ్గర ఉంది. రెండవది, మరియ జీవితంలో లాజరు చనిపోయిండు. యోహాను రాసిన సువార్త 11వ అధ్యాయంలో అప్పుడు కూడా యేసుక్రీస్తు పాదాలను పట్టుకుని ఏడుస్తూ ఉంది. మూడవది, బేతేనియా గ్రామానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు ఒక అత్తరు బుడ్డిని తీసుకుని వచ్చి యేసుక్రీస్తు పాదాలను తుడుస్తూ ఉంది మరియమ్మ. ఈ 3 సందర్భాలలో యేసుక్రీస్తు పాదాల దగ్గర కనబడుతుంది మరియమ్మ. ఆయన పాదాలంటే ప్రార్థనకు సాదృశ్యం. ఆయన పాదాలు అంటే దారి చూపిస్తుంది పరలోకానికి దారి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నీ జీవితంలో అద్భుతాలను చూడాలి అనుకుంటే యేసయ్య పాదాల దగ్గర గడిపితే నువ్వు అద్భుతాన్ని చూడగలవు. ఒకే ఒక నిమిషం చేతుల ఆకాశం వైపెత్తుదామా? సెల్ ఫోన్ దగ్గర గడుపుతున్నావు, స్నేహితుల దగ్గర గడుపుతున్నావు, అన్నదమ్ముల దగ్గర గడుపుతున్నావు, అక్క చెల్లెళ్ళ దగ్గర ఎంతో సమయాన్ని గడుపుతూ ఉన్నావు. కానీ ఒక వారానికి ఆదివారం రోజు ఒక 3 గంటలు దేవుని సన్నిధానంలో గడపలేకపోతున్నావు. ఒక 3 గంటలు దేవుని సన్నిధానంలో నువ్వు గడపలేకపోతున్నావు. నువ్వు గడపలేకపోతున్నావు. ఎంత భయంకరం, ఎంత భయంకరం. ఇదిగో నా ప్రభువు, రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా ఈ భూమి మీదకి రాబోతూ ఉన్నాడు. సహోదరుడా, సహోదరి, ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడ దినాలు సమీపంగా ఉన్నాయి. అందరూ ఒక్క నిమిషం చేతుల ఆకాశం వైపెత్తు. యేసయ్యా, చెక్కయ్యను పేరు పెట్టి పిలిచాడు దేవుడు. మనం ఆరాధిస్తున్న దేవుడు సర్వాంతర్యామి. 25వ అధ్యాయం మత్తయి రాసిన సువార్తలు వచ్చినప్పుడు ఆయన అంటున్నాడు, లోకం పుట్టినది మొదలుకొని మీకోసము సిద్ధపరిచిన రాజ్యమును స్వతంత్రించుకోండి అని తన కుడి వైపు ఉన్న వారి వైపు చేయి చాపి దేవుడు అంటూ ఉన్నాడు. లోకం పుట్టినది మొదలుకొని మీకోసం సిద్ధపరిచిన ఆయన రాజ్యాన్ని స్వతంత్రించుకోండి. ఎవరు ఆయన రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు? కేవలం ఉత్తమమైన దానిని ఏర్పాటు చేసుకున్నవారు. ఉత్తమమైనది
ఆయనను సేవించడం, ఆయనను ఆరాధించడం, ఆయనను ప్రార్థించడం. శనివారం ప్రార్థన అంటే చిన్న చిన్న వాటి కోసం ప్రార్థనకు రాలేకపోతున్నారు. గృహ కూడికలంటే చిన్న చిన్న పనుల కొరకు గృహ కూడికలకు రాలేనటువంటి పరిస్థితి. మీరందరూ అంత బిజీ అయిపోయారు. ఇక్కడ ఉన్నవారు బిజీ, చాలా మంది బిజీ అయిపోయారు. కానీ మరియా గురించి దేవుడు అంటున్నాడు, మరియ ఉత్తమమైన దానిని ఏర్పరచుకుంది. ఆయన సన్నిధిలో గడపడం ఉత్తమమైనది. ప్రభు నీ కోసం నా కోసం తన ప్రాణాన్ని బలిగా అర్పించాడు. ఆయన మాత్రమే నీ కోసం రక్తాన్ని చిందించాడు. ఆయన చనిపోయి సమాధి చేయబడ్డాడు. 3 దినాల తర్వాత తిరిగి లేచాడు. లేచిన యేసు ప్రభు నీ కోసం పరలోక రాజ్యాన్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు. నీ దేవుడు ఆశ్చర్యకరుడు, ఆయన ఆలోచనకర్త, ఆయన బలవంతుడైన దేవుడు. బలమైన కార్యాలు మరియ కుటుంబంలో బలమైన అద్భుతమైన కార్యాలను దేవుడు జరిగించాడు. అంతకంటే గొప్ప కార్యాలు నీ జీవితంలో దేవుడు జరిగించాలనుకుంటున్నాడు. నీ జీవితంలో ఆయన జరిగించాలనుకుంటున్నాడు. ప్రార్థన. పరిశుద్ధుడా, కృపగల తండ్రి, దయగలిగిన యేసుప్రభా, ఎప్పటి వరకు మీ సన్నిధి మా మధ్యలో ఉంచినందుకు నీకు వందనాలు. మరియా ఉత్తమమైన దానిని ఏర్పాటు చేసుకుంది. లార్డ్, ఉత్తమమైన దానిని ఏర్పాటు చేసుకుంది. ఇక్కడ ఉన్న నేను, మేమందరం ఉత్తమమైన దానిని నాయన ఏర్పాటు చేసుకుని దానిలో ముందుకు సాగిపోవాలి ప్రభువా. ఎందుకంటే మీ అందు భయభక్తులు కలిగిన వారికి మీరు ఉత్తమమైన దానిని ఇచ్చే దేవుడై ఉన్నారు అని 85వ దావీదు కీర్తనలో వ్రాయబడి ఉన్నది. మేము ఉత్తమమైనది పొందుకోవాలంటే ప్రభా నీ పాదాల దగ్గర గడపడమే ఉత్తమమైనది. కనుక స్వామి, అనేక మందిని మీరు మా ఎదుట ఉంచారు ప్రభా. పొట్టి జక్కయ్యను మా ఎదుట ఉంచారు నాయన. పొట్టి జక్కయ్య నా ప్రభా నిన్ను చూడాలనుకున్నాడు. మీరైతే ఆయన ఇంటిలోనికి వచ్చి అతన్ని అబ్రహాము కుమారునిగా మీరు మార్చినట్టు మేము చూస్తున్నాము. విందు ఇప్పుడు సిద్ధమైనది అని అంటే ప్రభా, అయా పిలువబడిన వారే కానీ ఆ విందుకు రాలేకపోయారు, ఆలస్యమైంది అని. కానీ నా తండ్రి 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో వ్రాయబడిన ప్రకారం ప్రతి వానికి నా తండ్రి మేమందరము నీ యొక్క న్యాయపీఠం ఎదుట నిలబడాలి అని అయా వ్రాయబడిన ప్రకారం మేము ఉత్తమమైన దానిని ఏర్పాటు చేసుకొని ఉత్తమమైన పనులు కొన్ని చేసి నీ ఎదుట నిలబడే భాగ్యాన్ని నీ బిడ్డలకు, నాకు, మాకు అందరికీ అనుగ్రహించు అయా. మరియా తన కుటుంబంలో దుఃఖాన్ని తొలగించుకుంది, వేదనను తొలగించుకొని, బాధను తొలగించుకొని ప్రభా తన సహోదరుని తిరిగి పొందుకోగలిగింది మరియమ్మ. అదేవిధంగా తండ్రి మేము కూడా నా తండ్రి ఉత్తమమైన వాటిని, మంచి వాటిని పొందుకోవాలంటే నీ పాదాల దగ్గర మేము ఉండాలని మీరు మాతో మాట్లాడారు. మేము అందరం కూడా ప్రభా, ఎందుకంటే నీ పాదాల దగ్గర మేము ఎందుకు గడపాలంటే మీరు సర్వాంతర్యామి అయి ఉన్నారు ప్రభా, సర్వాంతర్యామి అయి ఉన్నారు, సర్వశక్తి కలిగిన దేవుడు మీరు అయి ఉన్నారు కనుక మీ పాదాల దగ్గర మేము గడిపే భాగ్యాన్ని నాకు, మాకు, ఇక్కడ ఉన్న వారందరికీ అనుగ్రహించండి. అందరికీ క్షేమమునివ్వండి, అందరికీ నెమ్మదినివ్వండి, అందరికీ ఆరోగ్యమునివ్వండి. నా దేశాన్ని, నా దేశ ప్రజలనందరినీ రక్షించండి, కాపాడండి. నా దేశ ప్రజలకు క్షేమమునివ్వమని ప్రభా. అదేవిధంగా నాయన నూతనంగా వచ్చిన బిడ్డలను కూడా మీరు దీవించండి నా తండ్రి. నీ బిడ్డలు ఇస్తున్న కానుకలను, దశమ భాగములను దీవించి అవి మీ పని కొరకు, మీ సేవలు వాడుకొని ప్రతిఫలంగా 100 రెట్లు ఇవ్వమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన కూడి ఉన్న మనకును భూలోకములో ఉన్న సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సర్వదా సదాకాలం తోడయుండి నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమే సిలువ రక్తమే ప్రవేశ నామంకే సంపూర్ణ విజయం కలుగుగాక. ప్రభువైన యేసు రమ్ము, ప్రభువైన యేసు త్వరగా రమ్ము, ప్రభువైన యేసు క్రీస్తు కృప పరిశుద్ధులందరికీ తోడయుండును గాక. ఆమేన్.
ఆమేన్. మీ అందరికీ మరొకసారి మనవి, సొంత గృహాలు ఉన్నోరు ప్రేయర్స్ పెట్టుకోండి. కొత్త వాళ్ళు వస్తే మీ ఫోన్ నెంబర్లు అవి రాసివ్వండి, తప్పక మీకోసం ప్రార్థన చేస్తాం. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు, ఆయన మీ వాగ్దానాన్ని నెరవేరుస్తాడు.